ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూములను పరిశీలించారు. ప్రస్తుతం మాచవరం మండలంలోని వేమవరం చెన్నయ్యపాలెంలో ఉన్న సరస్వతి పవర్ భూములను పరిశీలిస్తున్నారు. ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనేది అధికారులతో కలిసి నిర్ధారించనున్నారు. పవన్ వెంట గురిజాల ఎమ్మెల్యేలు ఎర్రపతనేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. పవన్ తన పర్యటన సందర్భంగా భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడుతున్నారు. పవన్ రాకతో సరస్వతి భూముల వద్ద కోలాహలం నెలకొంది. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారిని పోలీసులు అదుపు చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 700 ఎకరాలు మాచవరం మండలం, దాచేపల్లి మండలంలో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు ఆయన సొంత కంపెనీ 86% ఈ సరస్వతి పవర్ ప్లాంట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని ఆ రోజున ఒకటే మాట ఇచ్చారు, ఇక్కడున్న రైతాంగానికి మేము, వారి పిల్లలకి మేము ఉద్యోగాలు ఇస్తాం, మీ భూములు మాకు అమ్మండి అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అటు తేలి ఇటు తేలి మరి మన రాష్ట్ర ప్రజల సమస్యది, మీ ఇంటి సమస్యది, రైతాంగం సమస్యది. ఇష్టం లేకుండా భూములు అమ్మారు. గతంలో పెట్రోల్ బాంబులేసి, నాటు బాంబులేసి భయపెట్టారు. ఇక్కడ మన ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఉన్నాం, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీకు ధైర్యంగా ఉండడానికి వచ్చాం మేము. వాళ్ళు కోడెల శివప్రసాద్ గారిని, రూపాయి డాక్టర్ అంటారు ఆయన, కోడెల శివప్రసాద్ గారిని 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞులు. ఆయన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు వచ్చేసిన ఫర్నిచర్ ని ఇంకా మన అసెంబ్లీ కట్టలేదు. ఇంకా అప్పటికి కట్టకుండా ఆ టైంలో ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలో తెలియక ఆయన ఆఫీస్ లో పట్టక ఆయన ఇంట్లో పెట్టి తర్వాత లెటర్ రాశారు అసెంబ్లీకి, నా దగ్గర ఫర్నిచర్ ఉండిపోయింది, మీరు తీసుకెళ్ళండి, లేదంటే నా డబ్బున్న కట్టేయమంటే కట్టేస్తానని. ఆ ప్రభుత్వం ఆ రోజున మనకి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్న కారణాలు ఏదైనా కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు చెప్తున్నాను మాట అంటే, ఒక 15-25 లక్షలు చేసే ఫర్నిచర్ ని ఆయన్ని నేరం పెట్టి ఆయన మీద ఆయన్ని కృషించి వేధించి చంపించేశారు ఆయన. అలాంటిది ఈ రోజున ఎన్ని వందల ఎకరాలు ఇంకా అన్యాక్రాంతం అయిందో తెలియట్లేదు. 1500 ఎకరాల భూమిది, 20 లక్షల ఫర్నిచర్ ని కోటెల శివప్రసాద్ గారు చెల్లించలేదని చెప్పి ఇంత వేధించిన వ్యక్తి ఈ రోజున సరస్వతి పవర్ ప్లాంట్ అని చెప్పి ఈ రోజున దీనికి ఇంకా రైతాంగానికి న్యాయం జరగల, సరైన పరిహారం ఇవ్వాల. నా దగ్గర ఉన్న డీటెయిల్స్ మీకు చదివి వినిపిస్తున్నాను. మన వేమవరంలో 710.6 ఎకరాలు, శ్యామయ్యపాలెంలో